నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నాయుడమ్మ ఉన్నారు, వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా చెప్పండి, ఈరోజు మీరు చరిత గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చారు కదా, అంటే రాబోయే రోజుల్లో కూడా మీరు పార్టీ విషయంలో కావచ్చు ఇటువంటి యువతను ఎలా మీరు ముందుకు తీసుకోవాలనే నేపథ్యంలో ఉన్నారు? ఖచ్చితంగా అన్న, ఈరోజు 45వ డివిజన్లో ఆర్ఎస్ చరిత పిలుపు మేరకు నేను, బల్లా పల్లవి గారు, కొంతమంది ఇంకా సీనియర్ నాయకులు, బీజేపీ నుంచి ఆమె ప్రత్యూష గారు, అక్క వాళ్ళు అందరూ వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఆమె పిలుపు మేరకు వచ్చి ఇంతమందిలో ఆమె బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే యువతకు సపోర్ట్ చేయాలనే విధంగా మేము కూడా అందరూ వచ్చి ప్రతి డివిజన్లోనూ తెలుగుదేశం జెండా ఎగరేయాలనే విధంగా మేము కూడా కృషి చేస్తాము. యువత ఎక్కడైతే ఉండారో వాళ్ళకందరికీ సపోర్ట్ చేస్తూ మేము ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మన పాదయాత్రలో కూడా నారా లోకేష్ పూర్తి స్థాయిలో కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తాము, ఎవరైతే అంటే యాక్టివ్గా ఉండి ముందుకు వెళ్తూ ప్రజాసేవ చేసుకుంటూ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ముందుకు వెళ్తారో వారికి మేము పూర్తి ప్రాధాన్యత ఇస్తాము, అలాగే ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో పనిచేయండి అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చే యువతకి మీరు పూర్తి స్థాయిలో ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ఒక సీనియర్ నాయకురాలుగా? ఖచ్చితంగా అన్న, అదైతే వాస్తవమే. యువతకు పెద్దపీట వేస్తామన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేసి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. అదేవిధంగా ఈరోజు యువత చరిత గారు రావడం జరిగింది. ఆమెకు కూడా మేము అన్ని విధాలా సపోర్ట్ చేస్తాము. యువతని ప్రతి డివిజన్లోనూ ఒక కార్యకర్తగా గుర్తించి మరి వాళ్ళు ఏదైతే పదవులు ఆశించిన వాళ్ళందరికీ రావు. ఆమె చెప్పినట్లు కూటమి కాబట్టి అందరికీ పదవులు రాకపోవచ్చు. ఆల్మోస్ట్ ఎవరైతే పార్టీకి కష్టపడి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము సీనియర్లుగా వాళ్ళకి చెప్తాము. ఎవరైనా ఇంకా వచ్చినా ఆహ్వానిస్తాము. మేము అందరికీ సపోర్ట్ చేస్తాం. తెలుగుదేశం పరంగా ఇల్లీగల్ లేకోకుండా లీగల్గా ఎవరైతే ముందుకు ప్రొసీడ్ అవుతారో వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్న తెలుగుదేశం ద్వారా. మా నాయకుడు అదే చెప్పినారు, మేము అదే చెప్తున్నాం. ఓకే. మరొక సీనియర్ నాయకురాలు బల్లా పల్లవి ఉన్నారు. వారు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి వారు కూడా ఇక్కడ వచ్చారు ఈ ఫంక్షన్కి. మరి వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే చేద్దాం. చెప్పండి, మీరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు కదా, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా యువతని మీరు ఎలా ప్రోత్సహించాలనుకుంటున్నారు? ఈరోజు చరిత గారు వచ్చారు, ఇంకా చాలామంది కూడా రావచ్చు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి. ఎటువంటి వారిని ఎలా ప్రోత్సహించే మీరు ఎటువంటి ఇదిలో ఉన్నారు మీరు? అంటే వారి డెవలప్మెంట్ మీ ఎక్స్పీరియన్స్ని వారితో ఎలా మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యువ నాయకులు మోటోనే యువగలం యాత్ర చేపట్టడం అనేది యువతని మేల్కొల్పడం అనేదే, మేల్కొల్పాలనే ఉద్దేశంతోనే యువగలం అనే పాదయాత్రను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు లీడింగ్లో ఉన్న ఎమ్మెల్యేలను చూసినట్టయితే కూడా మొత్తం యువతనే ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహించడం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే చరిత విషయం తీసుకున్నట్టయితే 45వ డివిజన్ నుంచి ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా యంగ్ అండ్ డైనమిక్ లేడీగా బయటకు రావడం జరిగింది. ఆ అమ్మాయి స్వచ్ఛందంగా బయటకు వచ్చింది. ఇప్పుడే పదవులను ఆశించి ఆ అమ్మాయి రాలేదు. అయితే మేము సీనియర్ నాయకులుగా ఆ అమ్మాయిని కూడా ప్రోత్సహిస్తాము. ఒక సాటి లేడీగా ఆ అమ్మాయికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందించి ఈరోజు మేము 2014లో మేము వచ్చినప్పుడు కూడా మేము కూడా ఆ రోజు మాకు కూడా పార్టీలో ఉండే వాళ్ళందరూ సీనియర్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు మేము పాతోళ్ళు అయినాము. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కొత్తోళ్ళు అవుతారు. ఆ కొత్తల్ని మేము ప్రోత్సహిస్తే రేపొద్దున వాళ్ళు కూడా పాతోళ్ళు అవుతారు. పాత కొత్త అనేది లేకోకుండా పార్టీలో ముందుకెళ్ళి అందరూ సమానంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్స్ కూడా జరిగే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క చోట కూడా మున్సిపాలిటీలు కూడా ప్రతి ఒక్కటి కూడా కైవసం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది పార్టీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎన్నికల్లో మీరు ఎలా మీరు మీ సీనియారిటీని కావచ్చు ఇక సర్వీస్లో ఉన్న వాళ్ళకి కలుపుకొని ముందుకు వెళ్ళే పొజిషన్ ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీలో మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవడంలో మా సాయశక్తులా మేము ప్రయత్నం చేసి 50కి 50 డివిజన్లలో మా జెండా ఎగరవేసే విధంగా మేము ప్రతి ఒక్కరం కూడా మా ఇంట్లోదని చెప్పి ప్రతి డివిజన్లో కూడా కష్టపడి తిరిగి మేము ఇక్కడ జెండా ఎగరవేయడం ఖాయం. ఈ వైసీపీ నాయకులకు 161 సీట్లతో బుద్ధి చెప్పాం. వాళ్ళందరూ 11 సీట్లతో ఇంట్లో పోయి కూర్చున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ వేషాలు ఈ రోజు కూడా ఇంకా తగ్గలేదు. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో కూడా మేము బుద్ధి చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతామని తెలియజేస్తున్నాం. ఇదంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో
అయితే కూడా ఈరోజు చరిత గారి పుట్టినరోజు వేడుకలకు పూర్తి స్థాయిలో ఇక్కడ సీనియర్ నాయకులు ఎవరెవరైతే వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో కూడా యువతకు ప్రాధాన్యత పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా చేరడం యాక్టివ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా మరి చరిత గారు అయితేనేమి, నాయుడమ్మ గారు అయితేనేమి, మరి బల్లా పల్లవి గారు అయితేనేమి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా వారి విశ్వాసాన్ని చెప్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వీరు ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అలాగే కదిలించే వార్తా తెలుగు జాతీయ దినపత్రిక అనంతపురం నుంచి నేను మీ రమేష్ కుమార్.